తెలంగాణలో యూనివర్సిటీలోని ఖాళీ పోస్టుల భర్తీని ఎప్పుడు చేపడతారనే విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. యూనివర్సిటీలో కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడంతో ప్రొఫెసర్ పోస్టులతో పాటు బోధనేతర పోస్టులు కూడా భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ విషయంలో కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికను ప్రకటించలేదు. ఈ అంశంపై అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటేనే ముందడుగు పడే పరిస్థితి ఉంది. ప్రస్తుతం వర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సాంకేతిక సమస్య అడ్డంకిగా మారింది. ఈ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం కామన్ నియామక బోర్డును ఏర్పాటు చేసింది. హెల్త్ యూనివర్సిటీ మినహా మిగిలిన 15 వర్సిటీల్లోని బోధనేతర పోస్టుల ఖాళీలను ఈ బోర్డు ద్వారా భర్తీ చేసేలా దీన్ని రూపొందించారు. ఈ బోర్డుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో ఒక బిల్లును ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపించారు. అయితే దీనికి గవర్నర్ ఆమోదం లభించలేదు. రాష్ట్రపతి పరిశీలన కోసం ఆ బిల్లును పంపించారు. దాంతో దానిపై ముందుకు వెళ్లలేని, వెనక్కి రాలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి చర్యల్ని చేపట్టింది. అందులో భాగంగా అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో వర్సిటీల్లోని ఖాళీ పోస్టుల భర్తీ అంశంపై కూడా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలంటే గతంలో ఆమోదించిన నియామక బోర్డు బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అనంతరం మరోసారి బిల్లును ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధతను కల్పించడానికి అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో టీపీఎస్సీ ద్వారా కూడా ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి వీలుంటుందని భావిస్తున్నారు. గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఆయా వర్సిటీలే భర్తీ చేసుకునే విధంగా ఉండేది. వర్సిటీల్లోని ప్రత్యేక కమిటీ ద్వారా ఆ ప్రక్రియ జరిగేది. ఎలాంటి రాత పరీక్ష ఉండేది కాదు. అభ్యర్థులకు ఆయా డిగ్రీ చదువుల్లో వచ్చిన మార్కులు, నెట్, స్లెట్ వంటి పరీక్షల వంటి వాటి వెయిటేజీకి 50% మార్కులు, ఇంటర్వ్యూకు మరో 50% మార్కుల పద్ధతిలో ఈ నియామకాలను చేపట్టేవారు. ఈ విధానంలో నియామకాల్లో నాణ్యత ఉండడం లేదన్న విమర్శల నేపథ్యంలో యూజీసీ సూచనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పలు మార్పులను సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోస్టుల భర్తీపై విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.